15 అవర్స్ క్యూ లైన్‌లో తర్వాత దేవుడి దర్శనం అయితే అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో, మా ప్రయాణం నెక్స్ట్ ఎక్కడికి అంటే కాళహస్తి అండి. ఇంత దూరం వచ్చి దారిలో ఆ తండ్రిని చూడకుండా రిటర్న్ ఎలా అయిపోతాము. సో, మేమైతే కాళహస్తికి స్టార్ట్ అయిపోయాము. దారిలో కాలినడకన ఎక్కే వాళ్ళని చూశాను. నేనైతే దాదాపు 5 ఇయర్స్ అయింది నడిచి రావడం. సో, నాకు ప్రతిసారి అనుకుంటున్నానే కానీ ఏదో రకంగా ఆటంకం అయితే వస్తూనే ఉంది. నెక్స్ట్ టైం గట్టిగా అనుకున్నాను. నెక్స్ట్ టైం నీ కొండకొస్తే నడిచే వస్తానని. బట్ ఆ దేవుడు ఎలా చేస్తాడో ఏంటో చూడాలి మరి. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. కాళహస్తికి వచ్చేసాను. బస్సులో వెళ్ళేటప్పుడే ఇక్కడ ఆగింది బస్సు. అంటే ఇక్కడ దిగుతారు కదా. సో, మేము అక్కడికి వెళ్ళి వచ్చాక శివయ్య దర్శనం అయితే చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయాము. సో, 15 అవర్స్ అక్కడ క్యూ లైన్‌లో ఉన్నాము. బట్ ఇక్కడైతే అంత అవసరం లేదు. మేము వెళ్ళింది వెన్స్‌డే. సో, మాకైతే ఇక్కడ ఈజీగా 40-45 మినిట్స్‌లో జర్నీ దర్శనం అయితే అయిపోయింది. మేము కన్నప్ప కొండపైకి కూడా వెళ్ళాము. చూడండి విజువల్ ఎంత బాగుందో. ఏంటో ఇక్కడికొచ్చిన ప్రతిసారి శివయ్య దర్శనం అయిన ప్రతిసారి చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అన్నీ ఆయనే చూసుకుంటాడనే ఒక భరోసా కూడా ఉంటుంది.